అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు జూన్ మంత్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ జూన్ మంత్ క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే మీ హెల్త్ పరంగా, ఇంకా మీకు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు రీడింగ్ ఇస్తున్నానండి. అయితే ఈ ధనస్సు రాశి వారు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21 వరకు ఎవరైతే పుట్టారో, లైక్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళకి ధనుసు రాశి వారి కింద మనం తీసుకుంటామండి. ఇప్పుడు నేను మీకు యూనివర్స్ నుంచి మీకు కరెక్ట్గా అక్యురేట్ రీడింగ్ ఇస్తాను. ఈ జూన్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే మీ ఫైనాన్సెస్, మీకు ఆర్థిక పరిస్థితులు, మీ హెల్త్ ఎలా ఉంటుంది అనేది మనం యూనివర్స్ ద్వారా తెలుసుకుందామండి. బిలీవ్ చేయండి, యూనివర్స్ని బిలీవ్ చేయండి, గాడ్ని బిలీవ్ చేయండి. మీకు తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీకు కరెక్ట్గా ఎలాంటి విషయాలు మీ లైఫ్లో జరగబోతాయి అనేది మీకు రీడింగ్ ఇస్తారండి. యూనివర్స్ నుంచి మీకు ఖచ్చితంగా మంచి గైడెన్స్ అనేది వస్తుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ రాశి వారు కాకపోయినా మీ వాళ్ళు ఎవరైనా ఈ రాశి వారు అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తాయి జూన్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో నేను మీకు మీ ముందే నేను కార్డ్ షఫిల్ చేసి యూనివర్స్ నుంచి మీకు ఏదైతే గైడెన్స్ వస్తుందో అది నేను చెప్పబోతున్నానండి. సో బిలీవ్ యువర్ గాడ్ అండ్ మీరు మీ నేమ్ని తలుచుకోండి. ఒక 3-4 టైమ్స్, మినిమం ఒక 3 టైమ్స్ అయినా మీరు మీ నేమ్ని అనుకోండి, మీ పేరుని మీరు తలుచుకోండి. స్ట్రెస్ కార్డ్ వచ్చింది, నేను తీసేస్తున్నానండి, ఇంకా నేను షఫిల్ చేయలేదు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ ధనస్సు రాశి వారు, సగచేరస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. వీళ్ళకి జూన్ మంత్లో ఎలా ఉండబోతుంది, వీళ్ళకి క్యారీర్ పరంగా కానీ, లవ్, రిలేషన్షిప్స్, అలాగే మీవన్నీ చాలా ఎగిరెగిరి పడుతున్నాయండి. నాకు ఇంతకుముందు రీడింగ్ చేశాను, అంత లేదు, ఎందుకో మీది చూద్దాం, ఎందుకు మీది ఇలాగ వస్తుందో. సో ధనుసు రాశి వారి గురించి నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా, ఎందుకోనండి మీకు అంత షఫుల్ అవ్వట్లేదు కార్డ్స్. చూద్దాం మీ మంత్ మీకు ఎలా ఉండబోతుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ధనుసు రాశి వారి గురించి రీడింగ్ ఇవ్వండి, క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, హెల్త్ స్టేటస్ ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఈ మంత్, జూన్ మంత్, ఎస్పెషల్లీ ఈ జూన్ మంత్లో వీళ్ళకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి వీళ్ళ లైఫ్లో. ప్లీజ్ గైడ్ మీ విత్ అక్యురేట్ రీడింగ్. ఐ టేక్ 4 కార్డ్స్. సో ఈ 4 కార్డ్స్లో నాకు మీరేమి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ రాశి వారికి చెప్పండి. సో నేను 4 కార్డ్స్ తీస్తానండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏంజల్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ సగచేరస్, ధనుస్సు రాశి వారి గురించి నాకు క్లియర్గా రీడింగ్ ఇవ్వండి. సో ఇది మొత్తం లేజినెస్ కార్డ్ వచ్చిందండి, నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ క్యారీర్ పరంగా చూద్దాం మీకు ఏమి ఉందో. ఓకే, హార్మనీ, బ్యాలెన్స్గా ఉంది, మీ క్యారీర్ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, గోయింగ్ విత్ ద ఫ్లో. రిలేషన్షిప్లో కూడా అంతా కంప్లీట్ ఉన్నదే చెప్తున్నాను. ఎగ్జాస్షన్, మీకు ఫైనాన్షియల్లీ చాలా ట్రబుల్స్ కనిపిస్తున్నాయండి, మీరు అందుకనే కార్డ్స్ కొంచెం ఎక్కువ రావట్లేదు. బట్ హెల్త్ పరంగా మాత్రం మంచిగా బాగా అవుతుందండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు క్లియర్ అవుతాయి జూన్ మంత్లో. ఏమైనా ఆపరేషన్స్ అయినా సక్సెస్ఫుల్ అవుతాయి. మీకు హెల్త్ పరంగా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయడము, మంచి ఫుడ్ మీరు తినడం, లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి వచ్చినా కూడా మీకు ఓవరాల్గా హెల్త్ పరంగా అయితే బాగానే ఉందండి. కమింగ్ టు మీ క్యారీర్ అండి, క్యారీర్లో వచ్చేసి మీ హార్మనీ అంటే మీరు ఎంజాయ్ చేస్తారు, మీరు వర్క్ని మీరు చాలా సాటిస్ఫై అవుతారు. మీ వర్క్ పైన మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో చాలా సాటిస్ఫైడ్గా ఉంటుందండి. ఈ మంత్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు మీరు మీ వర్క్ని, చాలా పీస్ఫుల్గా, చాలా పేషెన్స్గా, చాలా హ్యాపీగా మీ క్యారీర్ అనేది ఉండబోతుంది ఈ మంత్. కమింగ్ టు యువర్ రిలేషన్షిప్, యాజ్ ఇట్ ఈస్ వెళ్తూ ఉంటుందండి, దీంట్లో పెద్దగా చేంజెస్ ఏం ఉండదు. గోయింగ్ విత్ ద ఫ్లో. సో గోయింగ్ విత్ ద ఫ్లో అంటే ఎలాగైతే ఉందో, ప్రీవియస్గా ఎలా ఉందో అలాగే ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది. రిలేషన్షిప్ పరంగా ఎలా ఉందో అలాగే ఉంటుంది, చేంజెస్ ఏం రావు అని చెప్పేసి చెప్తున్నానండి. బట్ మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా మాత్రం చాలా స్ట్రెస్ కనిపిస్తుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేబీ ఉండొచ్చు కూడా మీకు అప్పులు చేయడం కానీ, లేదంటే మీరు ఏదైనా ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం కానీ, ఏదో ఒక విధంగానండి. ఫైనాన్షియల్గా మాత్రం మీకు అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. జాబ్ కూడా పోయే ఛాన్సెస్, బిజినెస్ లాస్ అయిపోవడమో,
అప్పులు ఎక్కువైపోవడము, లోన్స్ తీసుకోవడము, లోన్ డబ్బులు కట్టలేకపోవడము, చాలా వరకు అయితే మీకు ఫైనాన్షియల్గా స్ట్రెస్ కనిపిస్తుందండి. సో మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా మాత్రం బాగుందండి. మీకు ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా ఏమున్నా కూడా హెల్త్ మాత్రం బాగుంటుంది ఈ మంత్. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. కొంచెం లేజినెస్ కార్డ్ వచ్చింది. లేజినెస్ అంటే మీరు కొద్దిగా పట్టించుకోకుండా, ఎన్ని జరిగినా కూడా మీరేం పట్టించుకోకుండా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వెకేషన్స్ వెళ్ళడము, లేకపోతే ఎవరితోనైనా మ్యారేజెస్ కానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ఫ్రెండ్లతో కలిసి బయటికి వేరే వెకేషన్స్కి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తుంటారండి. మీరు ఫైనాన్షియల్గా ఎంత లాస్ ఉన్నా కూడా మీరు అంత పెద్దగా పట్టించుకోరు. మీరు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ మంత్ అండి. ఈ మంత్ మాత్రం కొంచెం ఫైనాన్షియల్ ఒక్కటి వదిలేస్తే రిమైనింగ్ అన్నీ బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. పెద్ద చేంజెస్ ఏం లేదు. హెల్త్ పరంగా చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వెకేషన్స్ వెళ్తున్నారు అంటే నథింగ్ బట్ హెల్త్ పరంగా బాగుంటారు. ఇంకా బాగుంటారు కాబట్టి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకటే మీకు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. రిలేషన్షిప్లో మాత్రం కొంచెం ఎలా ఉందో అలాగే ఉంటుందండి. పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం కనబడట్లేదు. అప్ అండ్ డౌన్స్ అయితే ఏం కనబడట్లేదు. క్యారియర్లో కూడా మీరు ఎంజాయ్ చేస్తారండి. చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది ఓవరాల్గా. ఎందుకంటే మీకు మీ నేచరే బ్యాలెన్సింగ్ నేచర్ అండి. ఇదిగోండి, మీరు ఒక టెంపరెన్స్ కైండ్ ఆఫ్ పర్సన్. టెంపరెన్స్ అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు బ్యాలెన్స్ చేసే కెపాసిటీ మీ మైండ్కి ఉంది, మీ మనసుకు ఉంది. అలాగే మీరు ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే ఏది కూడా పట్టించుకోరు అనమాట, పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ లైఫ్లో పెద్దగా ఏదో కష్టాలు వచ్చినాయి అనేసి బాధపడిపోవడము, లేదనంటే సుఖం బాగా ఉంటేనేమో మీరు ఎంతో సంతోషంగా ఉండడం, ఇలాంటివి కాకుండా మీరు బ్యాలెన్స్ చేస్తారనమాట. ఇమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేస్తారు. సో అన్ని రకాలుగా మీరు ఒడిదుడుకులన్నీ మీరు తట్టుకోగలుగుతారు అనమాట. మీరు దానిని బ్యాలెన్స్ అంటే అడ్జస్ట్ చేసుకుంటారు. మీరేం బాధపడరు, ఎక్కువగా ఆందోళన పడడం ఇలాంటివి మీ నేచర్ కాదండి. మీ నేచర్ ఏంటంటే బ్యాలెన్స్డ్ నేచర్. మీరు ఏదైనా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. కాబట్టి జూన్లో కొంచెం పర్వాలేదండి, నో నీడ్ టు వరీ. ఓవరాల్గా అయితే బాగానే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ చేయండి. మీ షేర్ చేస్తే ఇంకా కొద్దిమంది ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. అలాగే మీకు మీ రీడింగ్ ఏదైనా కావాలి, పర్సనల్ రీడింగ్ అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు మంచి అక్యురేట్ రీడింగ్ మీ లైఫ్కి వస్తుందండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే.